అయితే మీరు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు. మీరు హీరో తర్వాత విలన్ తర్వాత ఆ తర్వాత కూడా కొంతమంది హీరోల కాంబినేషన్లతో ఎవరితో కంఫర్టబుల్గా ఉండేది మీకు ఎక్కువ? నాకు హీరో అందరూ కంఫర్ట్ అండి. ఎందుకంటే నేను నాన్ కంట్రవర్షియల్ పర్సన్. నేనంటే ఎందుకంటే అందరికీ లైకింగ్, అందరు హీరోస్కి నేనంటే లైకింగ్. నాకు నిజం చెప్పండి, రామారావు గారు సొంత తమ్ముడి కంటే నన్ను బాగా చూశాడు, అంత బాగా చూశాడు నన్ను. ఎందుకు అడిగిందో మరి ఏ నక్షత్రాన్ని కలిసామో మాకు తెలియదు. ఆయన నన్ను పైకి తీసుకురావడానికి, నా అప్లిఫ్ట్కి చాలా కారణం ఆయన. నన్ను కన్న తండ్రి డిఎల్ గారు, పెంచిన తండ్రి విఠలాచార్య గారు అయితే నన్ను అన్నారంటే తండ్రి అంటే నన్ను పైకి తీసుకొచ్చాడు, నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాను అంటే రామారావు. హీరోయిన్స్ కూడా చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు. ఒక పేరు చెప్పమంటే, నాకు బాగా ఈ హీరోయిన్ నటన అంటే ఇష్టం అని చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరూ బాగా చేశారు, మళ్ళీ ఎందుకు మనం వాళ్ళ కోపం తీసుకుంటాం. అందరూ మాతో కోఆపరేటివ్. ఆ రోజుల్లో అందరూ అసలు ఉండే కాంపిటీషన్ అంటే పరిశ్రమలో పాత్రలతో కాంపిటీషన్ ఉండేది కానీ బయటకు వచ్చేదానికి అందరూ హ్యాపీగా స్నేహంగా తగ్గ బలం తెచ్చుకుంటాం, గౌరవం మర్యాదలు అంత బాగుండేవి. మీరు ఆ కాలం సినిమాల్లో పనిచేశారు, మళ్ళీ కొత్త తరం సినిమాల్లో కూడా పనిచేశారు. ప్రధానంగా కనిపించిన మార్పులు ఏంటండి అప్పటికి ఇప్పటికి తెలుగు సినిమాలో? అప్పటికంటే వీళ్ళెవ్వరికి నేను నా మీద కోపం రాకపోతే, నేను నిజం చెప్తాను కాబట్టి, నేను అనుభవించినాను కాబట్టి ఆ రోజుల్లో కళ కోసం చూసుకున్నామమ్మా అంతా. ఎంతసేపు మనకి పేరు ప్రఖ్యాతులు రావాలి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నించాం కానీ డబ్బు కోసం చూసుకోలేదు. ఇప్పుడు అది ఎట్లా ఉందంటే కాంపిటీషన్గా కాసు కోసం కానీ కళ కోసం అనేది కనపట్టలేదు. డబ్బు 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 కోట్లే. ఆ రోజుల్లో రామారావుకి, నాగేశ్వరరావు గారికి పిక్చర్కి ₹1,00,000 చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఈ రోజుల్లో 2 పిక్చర్లు సక్సెస్ అయితే 2 కోట్ల 3 కోట్ల, ఇది ఎంతవరకు 15 కోట్ల వరకు వెళ్ళిందంటే ఇప్పుడు అని వెలికిడి. నాకైతే ఇప్పుడు పిక్చర్ దేంట్లోనూ చేయట్లేదు, వెలికిడి చెప్పుకుంటాం వింటున్నాను. మరి ఏంటో ఈ కోట్లు ఏంటో ఇది ఏంటో అర్థం కావట్లేదు. నేను మరి హీరోకి వచ్చారంటే హీరోయిన్ డిమాండ్ చేస్తారు, మరి అట్లా డబుల్ డైరెక్టర్ డిమాండ్ చేస్తారు. వీళ్ళకి మొత్తం వీళ్ళకపోతే మిగతా ఆర్టిస్టులు కానీ, కామెడీస్ కానీ, ఆర్టిస్టులు కానీ ఏమిస్తారు అని నేను అనుకుంటాం. అంత ఖర్చు అవడం కూడా మంచిది కదా, ఎందుకంటే అంత కష్టం పెట్టి ఈ రోజుల్లో ఎవరు తీయలేరు. ఏదో కొద్దిమంది తీయగలరు, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, హీరో సపోర్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం బాగున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరో బాగాలేదు. అందుకనే నెంబర్ పిక్చర్లు ఇదివరకు 180-200 పిక్చర్లు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 50-60 అవ్వట్లేదు. అవట్లేదంటే కారణం ఏంటంటే తగ్గిపోయినాయి పిక్చర్లు. ఆ రోజుల్లో హీరోస్ రామారావు అంటే 12 పిక్చర్లు చేశారు. ఆ కిస్తాపు నుంచి రామారావు గారు 10 దగ్గర చేసేవాడు ఏడాదికి. నాగేశ్వరరావు 6, సోమరబాబు 6, ఇలా అంతరావు 6, ఇలా నెంబర్ ఆఫ్ పిక్చర్లు ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ, నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ కానీ 3 మందికి 12 గది కళకళకళలాడుతూ ఉండేది. ఎంత టైం పనిచేసేవాళ్ళు అంటే ఏడాది? మీరు చెప్పినట్టయితే 12 సినిమాలు అంటే ఇంచుమించు నెలకు ఒక సినిమా అనుకోండి. మరి అంత నేనైతే ఇక మరి నాకు సంవత్సరానికి 25 పిక్చర్లు, 30 పిక్చర్లు ఉన్నాయి. నేను పిక్చర్కి కనీసం 15-20 రోజులన్నా ఇవ్వాలి. మరి ఎంత స్పీడ్గా పనిచేసి ఉంటాను నేను. అందుకనే టోటల్గా వరకు 775 పిక్చర్లు రిలీజ్ అయ్యింది. ఎంత స్పీడ్గా చేసి ఉంటాను నేను. అలా ఆ రోజుల్లో చేయాలి ఎఫెక్ట్. ఇప్పుడు మాకు ఆ రోజుల్లో కాల్ షీట్స్ ఎలా ఉన్నాయంటే 7 to 1, 2 to 9, 10 to 5 అట్లా ఉండే కాల్ షీట్స్. ఒకప్పుడు 10 to 5 కొంచెం రేర్గా జరుగుతుంటాయి. ఇట్లాగంటే సెట్ చేస్తే ఫినిష్ అవుతున్నాను, లేకపోతే ఆర్టిస్ట్ ఈరోజు పని చేస్తే ఆర్టిస్ట్ పని అయిపోతారు అని ఎప్పుడైనా రేరుగా నైట్లు జరుగుతుండే. ఈ 2 షిఫ్ట్లు మీరు 2 షిఫ్ట్లు చేసేవారు. 2 షిఫ్ట్లు చాలా కూడా 4 పిక్చర్లు రోజు చేసేవాడిని. ఇక్కడ అడ్జస్ట్మెంట్, అక్కడ అడ్జస్ట్మెంట్, ఇక్కడ తీసుకెళ్ళి చేయాలి. అలా చేస్తే కానీ స్పీడ్గా చేయగలిగారు.